ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ప్రభువు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ నెల చివరి వరకు నడిపించి చివరి దినాన దేవుని చూసే ఆయన మాట వినే గొప్ప అవకాశం కలుగు చేసిన దేవునికి మనం పూర్ణ హృదయముతో స్తుతి చెల్లించవలసిన బద్ధులమై ఉన్నాం. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. ఈ నెలంతా క్రొత్త సంవత్సరంలో కంచి వేసి కాపాడి భరించి మనకి బోధించి అనేక విషయాలు నేర్పించిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఒక్కడ మాత్రం మనం ఎప్పుడు గుర్తుపట్టుకోవాలి. అదేమిటంటే దేవుని యొద్ద నుండి కానీ భూమి నుండి కానీ మన కష్టార్జితం నుండి కానీ ఏదైనా ఒక ప్రతిఫలం పొందాలి అనుకుంటే దానికి ఓర్మి చాలా అవసరం. చాలా అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఒక మానవుడికి ప్రతిఫలం పొందడానికి కనిపెట్టి ఎదురు చూసే ఒక మనసు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మనం విత్తనం విత్తుతాం, ఓపికతో కనిపెడితే దాని పంట వస్తుంది. అలాగే మనం కొన్ని వారి కొరకు ఎదురు చూస్తాం, దాని ఫలితం వచ్చేదాకా ఓపికతో కనిపెట్టాలి. మనిషి నైజం ఏంటంటే తొందరపాటు ఎక్కువ. అప్పటికప్పుడే పని అయిపోవాలి, అప్పటికప్పుడే కార్యం జరగాలి అంటూ కొన్నిసార్లు దేవుని దగ్గర చేసే ప్రార్థనలు కూడా అలాగే చేస్తాం. కొన్నిసార్లు మనుషులతో కానీ విత్తనంలో కానీ హడావుడు ఎక్కువగా ఉండి కనిపెట్టడం అనే దానికి ఇష్టపడం. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, దేవుడు నీవు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం దయచేస్తాడు. ఆ ప్రతిఫలం చేసినప్పుడల్లా నీవు ఓపికతో కనిపెట్టాలి. కానీ తొందరపడితే నీవు ఏదీ సాధించలేవు అనే విషయాన్ని గమనించు. అందుకే మనం దేవుని దగ్గర కొన్ని విన్నపాలు తెలియచేస్తాం. చేసినాక ఆయనకు టైం పెట్టి, ప్రభువా ఈ వారంలో చేసి ఈ నెలలో జరిగించు ప్రభువా, నీకు నేను కానుకిచ్చుకుంటాను అని కొన్నిసార్లు టైం పెట్టి ప్రార్థన చేస్తాం. అది మంచి పద్ధతి కాదు. ఏది మంచి పద్ధతి అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి అప్పగించాక ఆయన చిత్తం నెరవేరేంత వరకు కనిపెట్టాలి. అది ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో నేర్చుకుంటావో నీకు ఒక నిబ్బరం కలుగుతుంది. అంతేకాదు పొరపాటు కూడా వ్యర్థమైన ఆలోచనలు నీకు పుట్టవు అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతాను. అంటే మనం నమ్మిన వానికి ఒక పని అప్పగించాక అది పూర్తి చేసేదాకా కనిపెడతాం. అందుకని ఏనాటికైనా దేవుడు కార్యం చేస్తాడని నిరీక్షణ ఉండాలి. నేను నా బాధ్యత ఆయనకు అప్పగించాను, తప్పక చేస్తాడు అని ఉండాలి. బైబిల్ ఆయన ఏమన్నాడు, నీడ మీద నీ ఆహారం వేయి, మళ్ళా నీవు దాన్ని చూస్తావు అని. భూమి మీద విత్తనం విత్తు, తగిన కాలం ముందు పంట చూస్తావు అని. దాని అన్నిటికీ పెట్టుబడి ఏమిటయ్యా అంటే కేవలం ఎదురు చూడటం, నిరీక్షణతో చూడటం. ఎప్పుడైతే అలా కనిపెట్టి చూస్తావో నీవు పడిన దానికి గొప్ప ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. అదే మాట ఎన్నిసార్లు చెప్పినా బైబిల్లో అదే వాక్యం రాయబడుతుంది. ఈరోజు గత నెలంతా మీ జీవితంలో అనేక విషయాల కొరకు ప్రార్థనలు చేశారు కదా. ఫలితం జరగకపోయి ఉండవచ్చు, అనుకున్న టైంకి రాకపోవచ్చు. కంగారు పడబాకండి. ఆయన తప్పనిసరిగా నీకు మంచి సమాధానం ఇచ్చి నిన్ను ధైర్యపరిచి నిబ్బరంగా నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రభువా నీ కార్యం జరిగేంత వరకు నాకు కనిపెట్టే ఓపిక దయచేయి ప్రభువా, నీ కొరకు ఎదురు చూసే కార్యం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే అలా కనిపెడతావో యెషయా గ్రంథంలో చక్కని మాట రాయబడింది. అదేమిటో తెలుసా? తమ కొరకు కనిపెట్టు వారి పట్ల ఆయన తన కార్యమును జరిగించినటువంటి దేవుడు ఎక్కడా లేడు అనే వచ్చినాని చాలాసార్లు మనం గమనిస్తూనే ఉంటాం. మీరు కూడా చాలాసార్లు వాక్యాన్ని చదివారు కదా. నిశ్చయముగా ఓ చక్కని వాడు చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 64:4. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్పక తన కార్యము సఫలం చేయి ఏ దేవుని నేను ఎన్నడూనూ చూచి ఉండలేదు. అంటే అర్థమైంది ఏంటి? ఒక విన్నపం తెలియజేసిన, ఒక మనవి చేసిన, ఒక కోరుకున్న నీ పెదవుల్లో వచ్చిన దాన్ని కాదు అనకుండా చేస్తాడు. కానీ కనిపెట్టే ఓపిక ఉండాలిగా. అందుకని కార్యం చేయి ప్రభు అని ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో, కనిపెట్టేందుకు ఓపిక దయచేయి ప్రభు అని ప్రార్థన చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగా మొదలుపెట్టి చూడండి. ఎదురు చూసిన వారికి ఆయన ఎదురొచ్చే దేవుడు దీవెనల పరంపర తీసుకుని వచ్చి నీ చేతిలో పెట్టగలిగిన వాడు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా కోరుకుంటూ
మరొక్క నెలలో నీకు ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన కార్యాల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు, నెలంతా చేసిన మేలుడు కొరకు మరొక నెలలో నీవు ప్రవేశపెడుతున్నందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించి నీ కొరకు కనిపెట్టి ఎదురు చూసి ప్రతిఫలం పొందే ఆ ఓపిక బిడ్డలు దయచేసి కుటుంబాన్ని, బిడ్డలను, చదువులను, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, చేతి పని అన్నిట్లో మేలు చేసి రక్షణ భాగ్యంతో నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.